హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు యక్షిణి సాధన పరంపరలో మదన యక్షిణి అనగా కామ యక్షిణి యొక్క మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. మనం ఉద్ధమేశ్వర శరీరమునందు 36 మంది యక్షిణులు ఉన్నారన్నాం కదా, వారిలో ఈమె కూడా ఒకటి. ఈమె సకల కామ్యములను తీర్చగలదు, మనోకామ్యములను మనోగతములను తీర్చగలదు, అతివేగంగా ప్రసన్నత చేకూర్చగలదు. యక్షిణులు అంటేనే కామ ప్రేరేపితం చేస్తూ ఉంటారని పదే పదే చెబుతున్నాం. ఈమె కూడా కామమునకు ప్రేరేపించే శక్తియే గాని ఈమె యొక్క సాధన చేయడం వలన రససిద్ధి యోగము మరియు ఔషధి యోగములలో ఉత్తీర్ణత, సకల విధములైన శాస్త్రములందు అవగాహన పెరుగుతుంది. కాగా మనోవాంఛితములను అతి శీఘ్రంగా నెరవేర్చగలదు, కామవాంఛలని తీర్చగలదు. ఈమె ప్రేరేపణ వలన ఎటువంటి స్త్రీ అయినా అతి శీఘ్రంగా అవసరమై మన యొక్క వాంఛితములను తీర్చేందుకు తగు ప్రేరేపణ కూడా చేయగలదు. దివత్మ స్వరూపులారా, ఇప్పుడు మదన యక్షిణి మంత్రం గురించి చెప్పుకున్నాం. ఈ మంత్రము 16 రోజులు తొలి సంధ్య మరుసంధ్య 11 మాలలు చొప్పున జపం చేసి మరల రాత్రి 9 గంటల నుండి 2 గంటలలోగా 16 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఇలా 16 రోజులు జపం చేయాలి. రాత్రి వేళ చేసే జపము శివాలయ ముఖద్వారమునకు ఎడమ వైపున కూర్చొని శివునికి ఎదురుగా శివునికి అభిముఖంగా కూర్చుంటూ మనం ఈ జపం చేయవలసి ఉంటుంది. శివాలయమును తలుపులు మూసేసినా పర్వాలేదు గాని ముఖద్వారము ఎడమ వైపు కూర్చొని చేయవలసి ఉంటుంది, అనగా కోవిలికి అభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. మంత్రము ఓం హ్రీం మదనే మదన విడంబిని ఆలయే సంగమం దేహి దేహి శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం మదనే మదన విడంబిని ఆలయే సంగమం దేహి దేహి శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం మదనే మదన విడంబిని ఆలయే సంగమం దేహి దేహి శ్రీం స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష స్ఫటిక మాలలు మరియు రక్తచందనపు మాల శ్రేయదాయకము. శివాలయ దర్శనం చేస్తూ శివాలయమును చండీ ప్రదక్షిణలను చేస్తూ ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు. ఈ దేవత ప్రసన్నత చేకూర్చే ముందు గురువు వద్దకు వెళ్లి మంత్రమును తీసుకొని చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా దేవత యొక్క అనుగ్రహమే కావాలనుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా శివుని ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయవచ్చు. ఈమె అతి శీఘ్రంగా ప్రసన్నం అయ్యేందుకు మరో మంత్రం మీకు అందిస్తున్నాం. ఈ మంత్రము ముందు మనం కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి యథాశక్తి పంచపూజలు లేక షోడశోపచార పూజ చేసి ఇప్పుడు చెప్పే మంత్రమును కనీసం 108 సార్లు జపించుకున్న తర్వాత మూల మంత్రమును 11 మాలలు జపం చేయాలి. అదే ప్రకారంగా రెండవ పూట అనగా ప్రదోష సమయంలో ఒక మాల ఇప్పుడు చెప్పబోయే మంత్రమును జపం చేసి తర్వాత మూల మంత్రమును 10 మాలలు జపం చేసి రాత్రి 9 గంటల తర్వాత మరల 16 మాలలు జపం చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరుసంధ్య చేసే జపములు విధానములు గృహం మందు మన దైవ మందిరమందు చేసుకోవచ్చు. రాత్రి వేళ చేసే జపం మాత్రం శివాలయ ముఖద్వారము వద్ద చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దేవత శీఘ్ర ప్రసన్నతకు మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మదనే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మదనే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మదనే శ్రీం హ్రీం. దేవత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.